సో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో భాగంగా గ్రూప్ 1 మెయిన్స్లో సెకండ్ పేపర్లో ఉన్న అవి భారతదేశ చరిత్ర అనే అంశంలో భాగంగా భక్తి ఉద్యమం ఫస్ట్ పార్ట్ మనం గతంలో చెప్పడం జరిగింది. ఈరోజు భక్తి ఉద్యమం పార్ట్ 2 గురించి వివరించడం జరుగుతుంది. అంటే భక్తి ఉద్యమం అనేది సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలకు, తర్వాత వర్ణ వ్యవస్థకు, తర్వాత కుల పద్ధతికి, ఆనాటి భ్రష్టాచారాలకు వ్యతిరేకంగా వచ్చిందే భక్తి ఉద్యమం. ఆనాటి భక్తి ఉద్యమకారులు, అనేక మంది భక్తి ఉద్యమకారులు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మత వ్యవస్థకు వ్యతిరేకంగా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆనాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి, యొక్క నిద్రాణమైన జాతిని మేల్కొల్పడానికి భాగంగా ఆనాటి అనేక మంది భక్తి ఉద్యమకారులు బయటికి రావడం జరిగింది. ఆనాటి భక్తి ఉద్యమకారులలో మనకు రకరకాల భక్తి ఉద్యమకారుల గురించి గత క్లాస్లో చెప్పడం జరిగింది. వారు చైతన్యుడు, తర్వాత కబీరు, తర్వాత ఇట్లా రకరకాల రామానుజాచార్యుడు, ఇట్లా రకరకాల భక్తి ఉద్యమకారుల గురించి, భక్తి మధ్య ఉద్యమ ప్రవక్తల గురించి చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్లో భక్తి ఉద్యమంలో భాగంగా గురునానక్ గురించి చెప్పడం జరుగుతుంది. గురునానక్ పంజాబ్లోని తాల్వండిలో జన్మించాడు. ఈయన లాహోర్కు 35 మైళ్ళు నైరుతిగా, గురునానక్ పంజాబ్లోని తాల్వండిలో జన్మించాడు. ఈయన లాహోర్కు 35 మైళ్ళు నైరుతిగా ఉన్న తాల్వండిలో ఖాత్రీ కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇతడు గురునానక్ క్రీశకం 1469 నుంచి 1538 సంవత్సరాల మధ్య జీవించాడు. గురునానక్ క్రీశకం 1469 నుంచి 1538 మధ్య జీవించాడు. తర్వాత ఈయన సింహాల దేశానికి మక్కా మదీనాలకు యాత్ర జరిపాడు. సింహాల దేశానికి మక్కా మదీనాలకు యాత్ర జరపడం జరిగింది. అంటే తీర్థయాత్రల కోసం ఆయన సింహాల దేశానికి మక్కా మదీనాల ప్రాంతాలను కూడా ఆయన దర్శించడం జరిగింది. తర్వాత ఆదిగ్రంథ్ అనే సంకలనంలో, అనే సంకలనం గురు గోవింద్ సింగ్ రచించిన ఆదిగ్రంథ్ అనే సంకలనంలో చిన్న చిన్న పద్యాల ద్వారా నానక్ తన విధానాలను బోధించాడు. ఆదిగ్రంథ్ అనే పవిత్ర గ్రంథము, సిక్కులకు పవిత్ర గ్రంథం ఏదంటే ఆదిగ్రంథ్. ఈ ఆదిగ్రంథ్ అనే సంకలనంలో గల చిన్న చిన్న పద్యాల ద్వారా నానక్ తన విధానాలను ఆయన బోధించడం జరిగింది. తర్వాత ఆయన ఏం చెప్పాడు? ఆరాధనలను, సంహితల పట్ల మూఢనమ్మకాన్ని, వర్ణ వ్యవస్థను, బాహిరమైన మతాచారాలను ఖండించాడు. ఆయన ఆరాధనలను, తర్వాత సంహితల పట్ల మూఢనమ్మకాన్ని, వర్ణ వ్యవస్థను, బాహిరమైన మతాచారాలను, మతాలలోని వైవిధ్యాలను, మతాల్లోని వివిధ భిన్నత్వాన్ని, వైవిధ్యాలను గురునానక్ ఖండించడం జరిగింది. గురునానక్ ఇంకా ఏకేశ్వరోపాసనను, పరమత సారాన్ని, భగవంతుని పట్ల ప్రేమను బోధించాడు. గురునానక్ ఏం బోధించాడంటే ఒకటే దేవుడిని నమ్మాలి, ఒకటే దేవుడిని పోషించాలి, ఏకేశ్వరోపాసన చేయాలి, తర్వాత ఇతర మతస్థులను కూడా సమానంగా సహనంతో చూడాలి, ఏకేశ్వరోపాసన చేయడము, ఇతర మతాలను కూడా సమానంగా చూడడము, తర్వాత భగవంతుని పట్ల ప్రేమను బోధించాడు గురునానక్ కర్మ సిద్ధాంతపరమైన పునర్జన్మను అంగీకరించాడు. గురునానక్ కర్మతో కూడిన సిద్ధాంతపరమైన పునర్జన్మను అంగీకరించాడు. తర్వాత విగ్రహారాధనను నిరాకరించాడు. దేవుణ్ణి విగ్రహ రూపంలో పూజించడాన్ని ఈయన నిరాకరించడం జరిగింది. తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే గురునానక్ నిరాడంబరత, అంటే సామాన్యంగా నిరాడంబరత, తర్వాత నిర్మల జీవితము సౌశీల్యంగా ఉండాలని చెప్పాడు. నిర్మల జీవితము సౌశీల్యంగా ఉండాలని ఈయన చెప్పడం జరిగింది. గురుభక్తికి చాలా ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రపంచంలోని కాలుష్యాల మధ్య నిష్కల్మష జీవితం గడపడమే మతం అని చెప్పాడు. ప్రపంచంలోని కాలుష్యాల మధ్య, ఈ ప్రపంచం మొత్తం కూడా కాలుష్యమైనది కాబట్టి ఈ ప్రపంచంలోని కాలుష్యాల మధ్య నిష్కల్మష జీవితం గడపడమే, మంచి జీవితం గడపడమే ఒక గొప్ప మతం అని కూడా ఆయన చెప్పాడు. తర్వాత మతానికి శరీరానికి సంబంధం లేదని చెప్పాడు. తర్వాత మరి మంచి గురువు అనేవాడు నీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. మంచి గురువు అనేవాడిని నువ్వు నియమించి పెట్టుకోవాలి. మంచి గురువు దగ్గర శిష్యరికం చేస్తేనే
సద్గురువు అనేవాడు మంచి గురువే నీ సందేహ నివృత్తికి పనిచేస్తాడు, నీ నివృత్తి మార్గానికి అతడు మార్గం చూపిస్తాడు అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే భగవన్ నామస్మరణ గల ఇల్లే నిజమైన ఇల్లు అంటాడు. ఎవరైతే భగవంతుడిని స్మరిస్తారో, ఇంట్లో ఎవరైతే గొప్పగా స్మరిస్తారో ఆ ఇల్లే గొప్ప నిజమైన ఇల్లు అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ విధంగా గురునానక్ బోధనల ఆధారంగా ఆవిర్భవించిన మతాన్ని సిక్కు మతం అని అంటారు. ఈ విధంగా ఈయన బోధనల వల్ల ఈయన బోధనలు సిక్కు మత సిద్ధాంతాలు అయ్యాయి. ఈ విధంగా ఈయన బోధనల ఆధారంగా ఒక మతం ఆవిర్భవించింది, అదే సిక్కు మతం అని చెప్తారు. అనేక మంది చరిత్రకారులు సిక్కు మతాన్ని ఇస్లాం ప్రభావం వల్ల ఏర్పడిందని నమ్మడం జరిగింది. అనేక మంది చరిత్రకారులు ఏం చెప్పారంటే సిక్కు మతం అనేది ఇస్లాం ప్రభావం వల్ల ఏర్పడిన మతం అని చెప్పారు. కానీ కబీర్, నానక్ ఇద్దరు సాంఘిక సమానత్వ సిద్ధాంతం ఆధారంగానే కబీరు, నానక్ ఇద్దరు సాంఘిక సమానత్వ సిద్ధాంతం ఆధారంగానే నూతన సమాజ నిర్మాణం జరగాలన్నది వారి ఆశయం. కబీరు, నానక్ ఇద్దరు కూడా సాంఘిక సమానత్వ సిద్ధాంతం, సాంఘిక సమానత్వం అంటే సమాజంలో అందరూ ఒకటే భావన, సాంఘిక సమానత్వ సిద్ధాంతం ఆధారంగానే నూతన సమాజ నిర్మాణం జరగాలన్నది వీరిద్దరి ఆశయం కూడా. వారు బోధించిన సాంఘిక సమానత్వ సిద్ధాంతము సమాజంలోని నిమ్న కులాల వారిని బాగా ఆకర్షించింది. మరి కబీరు, నానక్ ఇద్దరు సాంఘిక సమానత్వాన్ని బోధించారు. ఆ విధంగా వారు బోధించిన సాంఘిక సమానత్వ సిద్ధాంతం అనేది సమాజంలోని నిమ్న కులాలు, తక్కువ కులాల వారిని బాగా ఈ సిద్ధాంతం బాగా ఆకర్షించింది. ఇది ఆ విధంగా మరి భక్తి ఉద్యమము ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది, భక్తి ఉద్యమం యొక్క ప్రాధాన్యత ఏంది, భక్తి ఉద్యమం సమాజం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించింది. భక్తి ఉద్యమం ప్రాధాన్యత ఏంటంటే భక్తి ఉద్యమము మహమ్మదీయ దాడి నుంచి రక్షించుకోవడానికి హిందూ సమాజంలో మతంలో సంస్కరణ అవసరమైంది. మహమ్మదీయ దాడుల నుంచి రక్షించుకోవడానికి ప్రజలు తమను తాము మహమ్మదీయ దాడుల నుంచి రక్షించుకోవడానికి హిందూ సమాజంలో మతంలో సంస్కరణ అవసరమైన కాలంలో, అంటే అప్పటికి మహమ్మదీయులు దాడులు చేస్తున్నారు, మహమ్మదీయ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి భక్తి ఉద్యమం చాలా బాగా తోడ్పడింది. తమను తాము రక్షించుకోవడానికి హిందూ సమాజంలో మతంలో సంస్కరణ అవసరమైన కాలంలో అంకురించిన ఈ భక్తి కర్మ జ్ఞానాలకు ఏకైక ప్రత్యామ్నాయ మార్గంగా భక్తి ఉద్యమం రూపొందింది. భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించిన నాయకులందరూ తమ భావాలను ప్రజల భాషల్లో ప్రచారం చేశారు. భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించిన నాయకులందరూ సిద్ధాంతాన్ని ఎవరైతే గురువులు ప్రబోధించారో, ఈ భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించిన నాయకులందరూ కూడా తమ భావాలను ప్రజల భాషల్లో ప్రచారం చేశారు. మరి ఈ విధంగా భక్తి సిద్ధాంతం అని చెప్పేసి సంస్కృతంలో వేరే భాషలో ప్రచారం చేస్తే ప్రజలకు ఎవరికి అర్థం కాదు కాబట్టి ప్రజల భాషలోనే వాళ్ళు తమ భావాలను ప్రచారం చేశారు. ప్రజల భాషలోని తమ భావాలను ప్రచారం చేయడం జరిగింది. ఇదే సమయంలో హిందువుల పవిత్ర గ్రంథాలైన పురాణాలు, భగవద్గీత ఇవన్నీ కూడా ప్రాంతీయ భాషలకు అనువదించబడ్డాయి. ఇదే సమయంలో ఏం జరిగిందంటే ఈ భక్తి ఉద్యమకారులందరూ కూడా ప్రజల భాషలోనే ప్రచారం చేశారు. ఇదే సమయంలో హిందువుల పవిత్ర గ్రంథాలైన పురాణాలు, భగవద్గీత మొదలైనవి ప్రాంతీయ భాషలోకి అనువదించబడ్డాయి. ఇవి సంస్కృత భాషలో ఉండేవి, పురాణాలు కానీ భగవద్గీత కానీ సంస్కృత భాషలో ఉండేది. కానీ ప్రజలకు అవి అర్థం కాదు కాబట్టి ఈ కాలంలో ఈ హిందూ మత పవిత్ర గ్రంథాలు, పురాణాలు కానీ భగవద్గీత కానీ వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. తర్వాత వెనుకబడిన తరగతుల ప్రజలను భక్తి సూత్రాలు ఎక్కువగా ఆకర్షించాయి. ఈ భక్తి మత సూత్రాలు ఎక్కువగా ఆకర్షించాయి. నామదేవుడు, రామానందుడు, కబీరు సాంఘిక సమానత్వాన్ని బోధించారు. నామదేవుడు, రామానందుడు, కబీరు వీరందరూ కూడా, ఈ గురువులందరూ కూడా సాంఘిక సమత్వాన్ని బోధించారు. సాంఘిక సమత్వాన్ని బోధించడం వల్ల వారి బోధనల పట్ల ఆ వర్గాల ప్రజలు ఆకర్షితులై సాంఘిక మత రంగాల్లో ఎనలేని సేవ చేయడం వల్ల మధ్యయుగం నాటి సంస్కర్తలకు భారతదేశ చరిత్రలో ప్రముఖమైన స్థానం ఉందని మనం చెప్పవచ్చు.
తర్వాత కర్మకాండ, ఆచారాలు, మంత్రతంత్రాలు లేని సులభంగా ఆచరించగలిగిన మతాన్ని ఈ సంస్కర్తలు సృష్టించారు. కర్మకాండ, ఆచారాలు, ఆనాటి కర్మకాండ అంటే హిందూ సమాజంలో నిండిన కర్మకాండ సిస్టమ్, కర్మకాండ, ఆచారాలు, మంత్రతంత్రాలు లేని సులభంగా ఆచరించగలిగిన మతాన్ని ఈ సంఘ సంస్కర్తలు సృష్టించారు. హిందూ మతాన్ని వీరు సులభతరం చేశారు. హిందూ మతాన్ని వీరు సులభతరం చేయడం వల్ల అనేక మంది సామాన్య ప్రజలు తమ మతాన్ని సులభంగా ఆచరించగలిగారు. హిందూ మతాన్ని సులభతరం చేశారు. ఏ విధంగా సులభతరం చేశారంటే వీళ్ళు హిందూ మతంలో ఉన్న సాంఘిక దురాచారాలు అన్నింటినీ ఖండించారు. తర్వాత హిందూ మతంలో ఉన్న మూఢ వ్యవస్థను, మూఢనమ్మకాలను వీరు సంస్కరించారు. తర్వాత వారిని ఈ విధంగా హిందూ మతాన్ని ఒక సరళమైన మతంగా సులభతరం చేశారు. ఈ విధంగా హిందూ మతంలో ఉన్న మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు మొత్తం వీళ్ళు తీసివేయడం జరిగింది. తీసివేసి హిందూ మతాన్ని ఒక సులభతర మతంగా చేయడం వల్ల అనేక మంది సామాన్య ప్రజలు కూడా తమ మతాన్ని సులభంగా ఆచరించగలిగారు. తర్వాత స్వార్థ చింతనతో కూడిన పురోహితుల జోక్యం లేకుండా ఉన్నత కులాలకు చెందినవారు, తక్కువ కులాలకు చెందినవారు అనే విభేదం లేకుండా ప్రజలందరూ కూడా భగవంతుని ఆరాధించదని చేరుకోవడానికి భక్తి ఉద్యమం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ కాలంలో ఎలాంటి పురోహితులు ఉండేవారు? స్వార్థ చింతన వారిలో నిండి ఉండేది. ఆ విధంగా స్వార్థ చింతనతో నిండిన పురోహితుల ఏమాత్రం జోక్యం లేకుండా తర్వాత ఉన్నత కులాల వారని తక్కువ కులాల వారికి చెందిన వారని విభేదాలు లేకుండా ప్రజలందరూ సమానం, భగవంతుని ఆరాధించి అతన్ని చేరుకోవడానికి భక్తి ఉద్యమం ఒక మంచి అవకాశాన్ని, ప్రజలందరికీ సమాన అవకాశాలు, ఈ భక్తి ఉద్యమం అనేది ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. అదే ఉద్యమము ముఖ్య పరిణామం అంటే భక్తి ఉద్యమము ముఖ్య పరిణామం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది. అంటే మనుషులు బీద, ఉన్నత వర్గాల వారు, తక్కువ వర్గాల వారు, వీళ్ళు వాళ్ళని లేకుండా అందరూ సమానము. అందరికి కూడా ఒకటే ఏంటంటే భగవంతుని చేరుకోవడానికి భక్తి ఉంటే చాలు, వాళ్ళు భగవంతుని చేరుకోవడానికి ముఖ్య పరిణామం అనేది భక్తి ఉద్యమం ఈనాటి కాలంలో కల్పించింది. అయితే మత రంగంలో కంటే సాంఘిక రంగంలో ఆనాటి సంఘ సంస్కర్తలు గొప్ప పరిణామాలను సాధించగలిగారు. అంటే మత రంగంలో కంటే మతపరంగా కంటే కూడా సాంఘిక రంగంలో అంటే ముఖ్యంగా సాంఘిక దురాచారాలు, ఆనాటి వ్యవస్థ, తర్వాత వర్ణ వ్యవస్థ, సాంఘిక దురాచారాలు, వర్ణ వ్యవస్థ, సంఘ పద్ధతి, కుల పద్ధతి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే మత రంగంలో కంటే సాంఘిక రంగంలో ఆనాటి సంఘ సంస్కర్తలు ఈ విధంగా సమాజాన్ని సంస్కరించే ఉద్దేశంతో సమాజాన్ని సంస్కరించడం అనే, తర్వాత సాంఘిక దురాచారాలను విమర్శించడం, అంటే ఈ విధంగా ఆనాటి సంఘ సంస్కర్తలు గొప్ప పరిణామాలను సాధించగలరు. మత రంగంలో కంటే సాంఘిక రంగంలో సంస్కర్తలు గొప్ప మార్పులను జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే సమానత్వము, ఐక్యత అనే భావాలతో, అంటే సాంఘిక సమత్వం అంటే సమాజంలో అందరూ ఒకటే అనే భావం, తర్వాత ఐక్యత, సమానత్వము, ఐక్యత అనే భావాలతో వారు భారతీయ సమాజాన్ని శాంతియుత అదృశ్యమైన పద్ధతుల్లో విప్లవాత్మకంగా మార్చగలిగారు. అంటే ఐక్యత అనే భావాలతో, సాంఘిక సమానత్వము, ఐక్యత అనే భావాలతో వారు భారతీయ సమాజాన్ని శాంతియుత అదృశ్యమైన పద్ధతుల్లో విప్లవాత్మకంగా వాళ్ళు ఈ సమాజాన్ని నాటి సంఘ సంస్కర్తలు మార్చగలిగారు. తర్వాత కుల వ్యవస్థ మీద వారు చేసిన శక్తివంతమైన దాడులు, కుల వ్యవస్థ మీద వారు శక్తివంతమైన దాడులు చేశారు. సమాజంలో అటడుగున ఉన్న లక్షలాది ప్రజలు తమ హోదాను పెంచుకోవడానికి ఉపయోగపడ్డాయి. అంటే కుల వ్యవస్థలో మనకు తెలుసు, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులదే అత్యంత ప్రాధాన్యత, వారికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉంటుంది. బ్రాహ్మణులకు, క్షత్రియుల సమాజంలో ఎక్కువ గౌరవం ఉంటుంది. తర్వాత మనకు తీసుకుంటే వైశ్యులకు, శూద్రులకు చాలా తక్కువ, ఏమాత్రం పెద్ద గౌరవం ఉండేది కాదు. కాబట్టి కుల వ్యవస్థ మీద వారు చేసిన శక్తివంతమైన దాడుల వల్ల ఈ కులాలు తక్కువ, ఎక్కువ కులాలు అని లేకుండా అందరూ సమానమనే భావన చేయడం వల్ల సమాజంలో అట్టడుగున ఉన్న లక్షలాది ప్రజలు, అంటే సమాజంలో తక్కువ కులాల వారు,
అట్టడుగులో ఉన్న లక్షలాది మంది ప్రజలు తమ హోదాను పెంచుకోవడానికి ఈనాటి సంఘ సంస్కరణ వారి వారి ఆశయాలు బాగా ఉపయోగపడ్డాయి. తర్వాత అదేవిధంగా వారు బోధించిన హిందూ మహమ్మదీయ సమైక్యతా భావము, వాళ్ళు ఏం బోధించారంటే హిందువులు మహమ్మదీయులు ఇద్దరు సమానం, ఇద్దరు ఐక్యంగా ఉండాలి, సమానంగా ఉండాలని బోధించారు. వారు బోధించిన హిందూ మహమ్మదీయ సమైక్యతా భావం అనేది రెండు మతాల ప్రజల మధ్య అవగాహన సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి తోడ్పడింది. వీరేం బోధించారు? సర్వమానవ సభ్రాతృత్వాన్ని బోధించారు. తర్వాత ఏం బోధించారు? కులం లేదు, మతం లేదు, అందరూ సమానం అన్నారు. ప్రపంచ మానవులు అందరూ సమానం అన్నారు. ఈ విధంగా మరి ఇక్కడ ఏమవుతుంది? భారతీయ సమాజంలో ఏముంది? వర్ణ వ్యవస్థ ఉన్నది, కుల వ్యవస్థ ఉంది. వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు చాలా గొప్ప కులాలు, వైశ్యులు, శూద్రులు చాలా తక్కువగా పరిగణించబడేవారు. తర్వాత తక్కువ కులాల వారు ఉన్నారు. ఈ విధంగా అట్టడులో సమాజంలో తక్కువ కులాల వారికి ఎలాంటి హక్కులు లేవు. కాబట్టి ఈ విధంగా సంఘ సంస్కర్తలు బోధించిన ఆశయాల వల్ల సమాజంలో లక్షలాది ప్రజలు, అట్టడులో ఉన్న లక్షలాది ప్రజలు తమ హోదాను చాలా గొప్పగా పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా వారు బోధించిన హిందూ మహమ్మదీయ సమైక్యతా భావం, వారు ఏం బోధించారు? హిందువులు మహమ్మదీయులు ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఉంటారని చెప్పుకునేది. ఈ విధంగా వారు బోధించిన హిందూ మహమ్మదీయ సమైక్యతా భావం అనేది రెండు మతాల ప్రజల మధ్య అవగాహన, సృద్భావ వాతావరణం ఏర్పడడానికి ఈ అంశాలు తోడ్పడ్డాయి. తర్వాత భక్తి ఉద్యమం వల్ల మత సాంఘిక భాషా రంగాల్లో ముఖ్యమైన పరిణామాలు కలిగినప్పటికీ ఆ ఉద్యమం ఉన్నత కులాలకు చెందిన సాంప్రదాయబద్ధమైన ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేయలేదు. అంటే భక్తి ఉద్యమం వల్ల ఏం జరిగింది? మత సాంఘిక భాషా రంగాల్లో ముఖ్యమైన పరిణామాలు వచ్చాయి. కానీ ఈ భక్తి ఉద్యమం అనేది ఉన్నత కులాలకు చెందిన సాంప్రదాయబద్ధులైన ప్రజలను, ఉన్నత కులాలకు ఎవరైతే సాంప్రదాయబద్ధంగా ఉన్నత కులాల్లో ఉన్నారో వాళ్ళను ఎలాంటి ప్రభావితం, ఈ భక్తి ఉద్యమం ఎలాంటి ప్రభావితం చేయలేకపోయింది. తర్వాత ఆనాటి సంస్కర్తల బోధనల వల్ల ఉన్నత కులాలకు చెందిన వారు వారి దృక్పథంలో కానీ ఆలోచనలో కానీ మార్పు రాలేదు. ఆనాటి సంస్కర్తల బోధనల వల్ల ఉన్నత కులాలకు చెందిన వారి దృక్పథంలో కానీ ఆలోచనలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకంటే ఉన్నత కులాల వారు ఎప్పుడు తాము గొప్పగా ఉండాలని కోరుకుంటారు. తర్వాత ఉన్నత వర్ణాల వారు ఎప్పుడు తాము గొప్పగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వీరు చెప్పి సంఘ సంస్కృతుల బోధనల వల్ల ఉన్నత కులాలకు చెందిన వారి దృక్పథంలో కానీ వారి ఆలోచన విధానంలో కానీ ఏమాత్రం మార్పు రాలేదు. తర్వాత ఆ విధంగా భక్తి ఉద్యమం ప్రభావం తాత్కాలికంగా ఉండిపోయింది. తర్వాత ఈ భక్తి ఉద్యమకారులు, సంఘ సంస్కృతులు చనిపోయిన అనతి కాలంలో, కొద్ది కాలంలోనే ప్రజలు వారి భావాలను మర్చిపోయి తిరిగి పూర్వపు అసమానత్వ హిందూ మహమ్మదీయుల మధ్య సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. సంఘ సంస్కర్తలు చనిపోయిన అనతి కాలంలో ఈ విధంగా సంఘ సంస్కర్తలు వాళ్ళు చనిపోయారు, బోధించారు, చనిపోయారు. సమాజం కొంత మారింది. కానీ ప్రజలు మళ్ళీ వీళ్ళు చనిపోయిన తర్వాత ఏమైందంటే ప్రజలు వారి భావాలను మళ్ళీ మర్చిపోవడం వల్ల ఏం జరిగిందంటే తిరిగి పూర్వపు అసమానత్వం, మళ్ళీ సాంఘిక దురాచారాలు, తర్వాత వర్ణ వ్యవస్థ, కుల పద్ధతి పూర్వపు స్థితికి సమాజం చేరుకుంది. హిందూ మహమ్మదీయుల మధ్య సంఘర్షణ తిరిగి ప్రారంభం కావడం జరిగింది. తర్వాత భక్తి ఉద్యమం వల్ల మతంలో భక్తికి ప్రాధాన్యం ఏర్పడింది. భక్తి ఉద్యమం వల్ల ఏం జరిగిందంటే మతంలో భక్తికి ప్రాధాన్యం ఎక్కువగా అయింది. తర్వాత పూజా పురస్కారాలకు, యజ్ఞయాగాదులకు, మంత్రతంత్రాలకు ప్రాధాన్యత చాలా వరకు తగ్గింది. అంటే హిందూ దాంట్లో అనేక పూజా పురస్కారాలు ఉంటాయి. తర్వాత యజ్ఞయాగాదులు ఉండేవారు. అంటే యజ్ఞయాగాదులు కొన్ని సంవత్సరాల పాటు యజ్ఞాలు చేసేవారు, యజ్ఞయాగాదులు ఉండేవి. ఆ సందర్భంలో యజ్ఞయాగాల సందర్భంలో ఈ యొక్క ఆవులను బలి ఇవ్వడం, పశువులను బలిచ్చేవాడు. ఈ విధంగా మంత్రతంత్రాలు ఉండేవి. వాటి ఇవన్నిటికీ కాకపోతే ఏంటంటే ఇక్కడ భక్తి ఉద్యమకారుల వల్ల, వాళ్ళు చెప్పిన సూత్రాల వల్ల ఈ భక్తి పూజా పురస్కారాలకు, భక్తి యాగాదులకు, మంత్రతంత్రాలకు ప్రాధాన్యత చాలా వరకు తగ్గి అన్నిటికంటే భక్తి ముఖ్యమైన భావన చాలామందిలో కలిగింది. భక్తి అనేది చాలా ప్రధానమైనది. భక్తి ద్వారానే జీవితము ఒక కంక్లూడ్ అవుతుంది, ఒక జీవితము ఒక అంతిమ దశకు చేరుకుంటుందని ఈ భక్తి భావన అనేది చాలామందిలో కలిగింది. తర్వాత భక్తి ఉద్యమం వల్ల కొంతవరకు కుల వ్యవస్థ బలహీనపడింది.
అంటే అప్పటి వరకు కుల వ్యవస్థ భక్తి ఉద్యమకారులు ఏం చెప్పారు, మొత్తం కుల వ్యవస్థ కుల పద్ధతిని కుల వ్యవస్థను ఖండించారు కాబట్టి కుల వ్యవస్థ కొంతవరకు బలహీనపడింది. వీళ్ళు చెప్పడం వల్ల కుల వ్యవస్థ కొంతవరకు బలహీనపడింది. ఈ ఉద్యమ నాయకులందరూ కూడా కుల వ్యవస్థను విమర్శించారు. అంటే కుల పద్ధతిని ఈ నాయకులందరూ కూడా విమర్శించారు. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే సమాజంలో అందరూ సమానమే, సమాజంలో అందరూ మనుషులంతా సమాజంలో అందరూ సమానమే, అందరినీ గౌరవించాలి అని ప్రబోధించారు. అందరినీ గౌరవించాలని వీళ్ళు ప్రబోధించడం జరిగింది. అందువల్ల కులాల అడ్డుగోడలు కొంతవరకు తొలిపోయాయని చెప్పవచ్చు. అని కులాల మధ్య అడ్డుగోడలు ఉండేవి, అవి కొంతవరకు ఈ భక్తి ఉద్యమం వల్ల తొలిపోయాయని చెప్పవచ్చు. తర్వాత నిమ్న కులాలకు కొంతవరకు సమాజంలో ప్రాముఖ్యం లభించింది. నిమ్న కులాలకు అంటే తక్కువ కులాలకు, అంటరాని కులాలు కొన్ని ఉన్నాయి సమాజంలో. ఈ విధంగా నిమ్న కులాలకు కొంతవరకు సమాజంలో ప్రాముఖ్యత లభించింది, కొంతవరకు వారికి ప్రాముఖ్యత లభించింది. తర్వాత సాంప్రదాయబద్ధ హిందూ సమాజంలో ఉన్నత కులాల వారికి ప్రాముఖ్యం కలిగింది. సాంప్రదాయబద్ధ హిందూ సమాజంలో ఉన్నత కులాల వారికి ప్రాముఖ్యము, నిమ్న కులాల వారి పట్ల హీనభావము ఈ భక్తి ఉద్యమంలో కొంత మేరకు తొలిపోవడం జరిగింది. సో మనకు ఈ టాపిక్లో భాగంగా భారతదేశ చరిత్ర ఇస్లాం పైన ప్రభావం, భారతదేశ చరిత్ర ఇస్లాం పైన ప్రభావం అనే దానిలో భాగంగా దీంట్లో తీసుకుంటే మనకు భారతదేశంలోకి ఇస్లాం మతము ఏ విధంగా ప్రవేశించింది, భారతదేశంలోకి ఇస్లాం మతం ఏ విధంగా ప్రవేశించింది, ఆ ఇస్లాం మతము భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత మరి వాళ్ళు ప్రవేశించిన తర్వాత ఇస్లాం మతము భారతదేశంలో ఏ విధంగా విస్తరించింది, ఈ విధంగా విస్తరించిన ఇస్లాం వారి ఆచారాలు ఏంది, సాంప్రదాయాలు ఏంది, తర్వాత ఇస్లాం మతం వల్ల భారతదేశంలోకి విస్తరించిన తర్వాత ఇస్లాం ఈ విధంగా విస్తరించిన తర్వాత భారతీయ సమాజంలో ఏ విధమైన మార్పులు వచ్చాయి, హిందూ మతం పైన వారి ప్రభావం ఏ విధంగా ఉంది, హిందూ మతం పైన ఇస్లాం ప్రభావం ఏ విధంగా ఉందనే విషయాలను మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. అంటే భారతదేశంలోకి ఇస్లాం మతం ఎప్పుడు వచ్చింది అంటే మనకు క్రీస్తకం 711 సంవత్సరం నాటికి అంతకుముందు అరబ్బులు అనేవాళ్ళు అరబ్బు రాజ్యానికి సంబంధించిన వాళ్ళు భారతదేశం పైన అనేక సార్లు దండయాత్ర చేయడం జరిగింది. ఆ విధంగా భారతదేశం పైన అనేక సార్లు అరబ్బులు దండయాత్ర చేసినప్పుడు వారు అనేక సార్లు భారతదేశంపై దండయాత్ర ప్రయత్నించారు. కానీ 2-3 సార్లు భారతదేశంపై దండయాత్ర చేయబోయి విఫలం కావడం జరిగింది. మరి ఈ విధంగా విఫలమైన తర్వాత మరి క్రీస్తకం 711 సంవత్సరంలో చాలా ముఖ్యమైన దాడి జరిగింది. అదేంటంటే అరబ్బులు సింధు పైన భారతదేశంలో సింధు ప్రాంతం పైన సింధు ప్రాంతం పైన దాడి చేశారు. ఆ విధంగా సింధు ప్రాంతం పైన దాడి చేసి విజయం సాధించడం జరిగింది. మరి సింధు ప్రాంతం పైన అరబ్బులు తొలుత చేసిన దాడులు విఫలమయ్యి ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆనాటి ఖలీఫా, ముస్లిం ప్రపంచానికి పెద్దవారు అంటే ఖలీఫా, ప్రాఫెట్ మహమ్మద్ తర్వాత ఆయన వారసులను ఏమంటారంటే ఖలీఫాలు అంటారు. ఆ విధంగా ఖలీఫాలు అనేవాళ్ళు ముస్లిం ప్రపంచానికి అందరు కూడా చాలా పెద్దవాళ్ళు, గురువులు అంటే దేవుని వారసులు అని అర్థం. ఆ విధంగా ఆయన ఖలీఫాలు ఉంటారు. ఖలీఫా అనుమతి మేరకు ఖలీఫా ఈయనను పంపించాడు. మొహమ్మద్ బిన్ కాసిం అనే యువకుడిని భారతదేశంపైకి పంపించడం జరిగింది. ఈ విధంగా మొహమ్మద్ బిన్ కాసిం భారతదేశంపై దండయాత్ర చేసి భారతదేశంలో సింధు అనే ప్రాంతం పైన దండయాత్ర చేశాడు. ఆ విధంగా సింధు అనే ప్రాంతం పైన దాడి చేసినప్పుడు ఆ సందర్భంలో మరి సింధు ప్రాంతాన్ని ఎవరు పాలిస్తున్నారంటే దాహిర్ అనే రాజు పాలిస్తున్నాడు. ఆ విధంగా భారతదేశం పైన ఈయన దండయాత్ర చేసి భారతదేశంలో ఆ కాలంలో అనేక యుద్ధాలు చేసి ఆయనే సింధు ప్రాంతాన్ని ఆక్రమించాడు. తర్వాత ముల్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. ఆ విధంగా మరి సింధు ప్రాంతంలో ముస్లింలు సెటిల్ అయ్యారు కాబట్టి ముస్లింలు ఇక్కడ వచ్చేసి మనకు ముస్లింలు వచ్చేసి వారి పరిపాలన వారి ముస్లిం విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భారతదేశంలో మరి మొహమ్మద్ బిన్ కాసిం జరిపిన అరబ్ దండయాత్రల్లో కానీ ఆ టైంలో కానీ ముస్లిం ప్రభావం వారి పద్ధతులు ఇక్కడికి వచ్చాయి. తర్వాత భారతదేశంలో అనేక మంది దండయాత్రలు చేసేవారు వచ్చారు భారతదేశానికి. మనం మొట్టమొదటి తీసుకుంటే మొహమ్మద్ గజనీ అనేవాడు భారతదేశం పైన 17 సార్లు దండయాత్ర చేశాడు.
17 సార్లు దండయాత్ర చేశాడు. 17 సార్లు దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్న సంపదనంతా దోచుకపోయాడు. మరి మొహమ్మద్ గజనీ భారతదేశం పైన ఎందుకు దండయాత్ర చేశాడంటే, మొహమ్మద్ గజనీ 2-3 ఆశయాలతో భారతదేశానికి వచ్చాడు. అదేంటంటే భారతదేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టుకుపోవడం ఒకటైతే, రెండోది భారతదేశంలో విగ్రహారాధన ఎక్కువగా ఉన్నది, ఈ విగ్రహారాధనను ఖండించాలి, విగ్రహారాధన లేకుండా చేయాలి అని చెప్పేసి రెండో ఆశయం. మూడోది ఏంటంటే ఇస్లాంను భారతదేశంలో విస్తరింపజేయాలని కాంక్షతో 3 లక్ష్యాలతో మొహమ్మద్ గజనీ భారతదేశానికి వచ్చి భారతదేశం పైన 17 సార్లు దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్న సంపదనంతా కూడా ఆయన గజనీకి తీసుకొని పోవడం జరిగింది. ఆ విధంగా ఇస్లాం మతం భారతదేశంలో వ్యాప్తి చెందింది. మరొక పాలకుడున్నాడు మొహమ్మద్ గోరీ అనేవాడు భారతదేశం పైన అనేక సార్లు దండయాత్ర చేశాడు. అంటే మొహమ్మద్ గోరీకి ఉన్న లక్ష్యం ఏంటంటే, ఇక్కడ గజనీకి కేవలం దండయాత్ర చేసి ధనం పట్టుకుపోవాలని కోరుకునేది. కానీ గోరీకి ఇంకొక ఆశయం ఉంది ఏంటంటే, ఇక్కడ ధనాన్ని దోయాలి, తర్వాత ఇస్లాంని విస్తరింపజేయాలి, విగ్రహారాధన లేకుండా చేయాలి, తర్వాత భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో మొహమ్మద్ గోరీ వచ్చాడు. మొహమ్మద్ గోరీ వచ్చేసి ఇక్కడ అనేక యుద్ధాలు చేసి చివరకు చివరికి ఆ విధంగా మొహమ్మద్ గోరీ అనేవాడు భారతదేశానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన గజనీకి భిన్నంగా మొహమ్మద్ గోరీ అనేవాడు భారతదేశానికి వచ్చి భారతదేశ ధనాన్ని దోయాలనేది ఫస్ట్ కోరిక అయితే, రెండో కోరిక ఏంటంటే భారతదేశంలో ఉన్న విగ్రహారాధనను లేకుండా చేయాలి, అనేది రెండో ఆశయం. మూడోది ఏంటంటే భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఆయన భారతదేశానికి వచ్చాడు. ఆ విధంగా భారతదేశానికి వచ్చి అనేక రాజపుత్ర రాజ్యాలను జయించి అనేక యుద్ధాలు చేసి అనేక రాజపుత్ర రాజ్యాలను జయించి ఆయనే చివరికి భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు కారకుడయ్యాడు. ఆ విధంగా మరి భారతదేశ ఇస్లాం రాజ్యంలో స్థాపనకు ఏ విధంగా కారకుడయ్యాడంటే, భారతదేశంలో ఉన్న రాజపుత్రులను చాలామందిని ఆయనే ఓడించాడు. అలాంటి యుద్ధాల్లో మనకు పృథ్వీరాజు జయచంద్రుడు మరి రాజులతో యుద్ధాలు చేశాడు. మొదటి తరాయిన్ యుద్ధం 1191 సంవత్సరంలో మొదటి తరాయిన్ యుద్ధం జరిగింది. పృథ్వీరాజు అనే వాడు చౌహాన్ రాజు, ఆయన రాజపుత్రులకు నాయకుడు. పృథ్వీరాజుకు మొహమ్మద్ గోరీకి మొదటి తరాయిన్ యుద్ధం జరిగింది. ఈ తరాయిన్ యుద్ధంలో ఆయనే పృథ్వీరాజును మొహమ్మద్ గోరీని ఓడించడం జరిగింది. తర్వాత రెండవ తరాయిన్ యుద్ధంలో జయచంద్రుడు అనే మరొక గద్వాల వంశ రాజపుత్రుడి జయచంద్రుడు అనేవాడు పృథ్వీరాజు శత్రువు కాబట్టి మొహమ్మద్ గోరీ జయచంద్రుని యొక్క సహాయం తీసుకొని రెండవ తరాయిన్ యుద్ధంలో 1192 సంవత్సరంలో పృథ్వీరాజును వధించడం జరిగింది. ఆ విధంగా వధించి చౌహాన్ రాజ్యాన్ని ఆయనే తీసుకోవడం జరిగింది, ఆక్రమించడం జరిగింది. మరుసటి సంవత్సరం 1193 సంవత్సరంలో వచ్చి చంద్రవార యుద్ధంలో జయచంద్రుడిని కూడా ఓడించి ఆయన కూడా వధించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ విధంగా మరి భారతదేశంలో ఆయన ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాడు. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించి ఆయన తన రాజప్రతినిధిగా తన బానిస అయిన కుతుబుద్దీన్ ఐబక్ను ఆయన నియమించిపోవడం జరిగింది. ఈ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఆనాటి రాజప్రతినిధిగా ఇక్కడ ఉండి ఆ తర్వాత భారతదేశ ఇస్లాంకు సంబంధించిన అనేక భారత భూభాగాలు అనేక ఆయన మొహమ్మద్ గోరీ ఏర్పాటు చేసిన ఈ రాజ్యంలో అనేక భూభాగాలను చేర్చడం జరిగింది. చేర్చి తర్వాత మొహమ్మద్ గోరీ మరణానంతరము ఆయనే ఢిల్లీ సుల్తాన్ కావడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్ అయి ఆయన బానిస వంశాన్ని స్థాపించడం జరిగింది. ఆ విధంగా బానిస వంశాన్ని స్థాపించి కుతుబుద్దీన్ ఐబక్ అతని అనుచరులు పాలిస్తే, తర్వాత బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశము వాళ్ళు పాలించారు. అలావుద్దీన్ ఖిల్జీ అలాంటి వాళ్ళు. తర్వాత తుగ్లక్ వంశం వారు పాలించారు. ఆ విధంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్, గియాసుద్దీన్ తుగ్లక్ ఇట్లా పెట్టుకుంటే, తర్వాత మనకు తుగ్లక్ వంశం వారి తర్వాత మనకి ఈ సయ్యద్ వంశం వారు పాలించారు. సయ్యద్ వంశం వారి తర్వాత లోడీ వంశం వారు భారతదేశాన్ని పాలించారు. ఈ విధంగా
లోడీ వంశం వాళ్ళలో చివరి వాడని ఇబ్రాహిం లోడీని ఓడించి బాబర్ అనే మధ్యాసియా నుంచి వచ్చిన బాబర్ అనే వాడు మొఘల్ సామ్రాజ్యాన్ని మొదటి పానిపట్టు యుద్ధంలో ఈ యొక్క ఇబ్రాహిం లోడీని వధించి ఆయన వధించి ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించడం జరిగింది. ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది బ్రిటిష్ వారు భారతదేశం వచ్చే వరకు కొనసాగింది. ఈ విధంగా మనకు అరబ్బు దండయాత్ర నుంచి మొదలుకుంటే ముస్లింల మొత్తము దండయాత్రల ఫలితంగా వారి రాజ్యాల స్థాపన ఫలితంగా భారతదేశంలో పెనుమార్పులు వచ్చేసి ఈ ఇస్లాం మతం అనేది భారతదేశ ఆచారాల్లో ఇంటర్ఫియర్ అయి పెద్ద ప్రభావం చూపించగలిగింది. ఆ విధంగా భారతీయ సమాజం ఇస్లాం వల్ల ఏ విధంగా మార్పులు చెందింది, ఎలాంటి మార్పులు ఇస్లాంలో వచ్చాయి అనే అంశాలు కూడా ఇక్కడ మనకు ఇస్లాం ప్రభావంలో మనకు ప్రముఖంగా వస్తాయి. సో ఆ విధంగా మనం భక్తి ఉద్యమం ప్రాధాన్యత అడిగినప్పుడు భక్తి ఉద్యమం ఏ విధంగా కంక్లూడ్ అవుతుంది, భక్తి ఉద్యమం గురించి మనం చెప్పవచ్చు. భక్తి ఉద్యమం గురించి, భక్తి ఉద్యమ స్వభావం గురించి, దాని ఫలితాల గురించి అడిగినప్పుడు మనం ఈ ప్రశ్న రాస్తే చాలా చక్కగా ఉంటుంది. ఈ ప్రశ్న రాయడం ద్వారా విజయం సాధించగలరు, మంచి మార్కులు సాధించగలని భావిస్తూ ముగిస్తున్నాను.